మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023వ సంవత్సరం ముగిసిపోయి 2024వ సంవత్సరం రాబోతోంది. పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరం అంటే అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ న్యూ ఇయర్ మన తెలుగు పండుగ కాదు. అయినప్పటికీ అందరూ ఈ పండుగను ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు. అలాగే జనవరి 1న అనగా సంవత్సరంలోని మొదటి రోజున ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా అవన్నీ మర్చిపోయి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే సంవత్సరంలోని మొదటి రోజున ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటే సంవత్సరం మొత్తం కూడా అంతే సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారని ఒక నమ్మకం. అందుకే అందరూ నూతన సంవత్సరంలో మొదటి రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే ముందు అంటే డిసెంబర్ 31వ తేదీన రాత్రి సమయంలో అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. బిర్యానీలు తింటారు, కేక్ కట్ చేస్తారు, అందరూ కేకులు పంచుకుని తింటూ ఉంటారు. అయితే ఈ డిసెంబర్ 31న రాత్రికి కేక్ తిన్నా తినకపోయినా ఇది ఒక్కటి తింటే చాలు విపరీత ధన ఆకర్షణతో 2024లో మీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుంది. కష్టాలు రాకుండా ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతారు. మరి డిసెంబర్ 31st నైట్ ఏ పండును తింటే కొత్త సంవత్సరం అంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు పాత సంవత్సరం ముగుస్తుంది, కొత్త సంవత్సరం మొదలవుతుంది. అందుకే ఈ సమయంలోనే అందరూ కేక్ కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం కేక్ కన్నా ముందు అరటి పండు తిని ఆ తర్వాత కేక్ తినండి. డిసెంబర్ 31st నైట్ కేక్ తిన్నా తినకపోయినా ముందు ఒక అరటి పండు తింటే సంవత్సరం అంతా కలిసి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, డిసెంబర్ 31వ తేదీన అరటి పళ్ళు కొని తెచ్చుకొని సాయంత్రం దేవుడి గదిలో ఈ అరటి పండ్లను పెట్టి వదిలివేయండి. మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకు ఈ అరటి పళ్ళను తీసి కేక్ తినకముందు మీ కుటుంబంలోని వారందరూ కూడా తినండి. ఇలా తినటం వలన సంవత్సరమంతా మీ కుటుంబంలో ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది. ధనము, ధాన్యం, ఐశ్వర్యము, ఆనందం ఇలా ఏ విషయంలో లోటు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు డిసెంబర్ 31st నైట్ అరటిపండు తినటం వలన సంవత్సరమంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఉంటుంది. విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. కొత్త సంవత్సరంలో ఏ పని చేసినా దైవం అనుగ్రహం వలన ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ 31st నైట్ ఈ పండును తిని అష్టైశ్వర్యాలను పొంది కొత్త సంవత్సరంలో ఆనందంగా జీవించండి. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే తరుణంలో డిసెంబర్ 31st రాత్రి అందరూ బిర్యానీ తింటూ ఉంటారు. డిసెంబర్ 31st రాగానే అందరూ ఈ రోజుతో ఈ సంవత్సరం ముగిసిపోతుంది, మళ్ళీ రేపటి నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. కానీ నిజానికి ఇది మన తెలుగు పండుగ కాదు, తెలుగు సంవత్సరం కూడా కాదు. ఉగాది మన తెలుగు సంవత్సర ప్రారంభం. ఉగాదిని మనం కొత్త సంవత్సరం ఆరంభంగా భావించి ఆ రోజు పండుగను చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఉగాదికి ప్రకృతిలో మార్పులు స్పష్టంగా కనబడతాయి. కానీ ఆంగ్ల నూతన సంవత్సరం అలా కాదు. ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అంటే క్యాలెండర్ మారుతుంది, అంతేగాని ప్రకృతిలో ఎలాంటి మార్పులు జరగవు. అందుకే మన పెద్దలు ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని అస్సలు అంగీకరించరు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా అందరూ కూడా పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు. ఉగాది మరియు న్యూ ఇయర్ రెండింటినీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఉగాదిని తెలుగు సంవత్సరం అని, జనవరి 1ను ఆంగ్ల నూతన సంవత్సరం అని రెండింటినీ జరుపుకుంటూ ఉన్నారు. రెండింటినీ ఫాలో అవుతూ ఉన్నారు. ఇలా చేయటంలో తప్పేమీ లేదు. కానీ న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యే సమయంలో అంటే జనవరి 31st రోజు రాత్రి
అందరూ బిర్యానీలు కేకులు తింటూ ఉన్నారు. కేకు తిన్నా తప్పు లేదు, కానీ జనవరి 31 నైట్ బిర్యానీ మాత్రం అస్సలు తినకూడదని ప్రముఖ జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే న్యూ ఇయర్ ఆంగ్ల నూతన సంవత్సరం అయినప్పటికీ మనం కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అనే భావనతోనే ఈ న్యూ ఇయర్ని జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి సంవత్సరం ప్రారంభమయ్యే ఈ సమయంలో అంటే డిసెంబర్ 31 రాత్రికి అన్ని శుభకరమైన పనులే చేసుకోవాలి. చెడ్డ పనులు చేయకూడదు. చాలామంది డిసెంబర్ 31 నైట్కి మద్యం తాగి అక్కడ ఇక్కడ తిరిగి యాక్సిడెంట్లు జరిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. మరికొంతమంది పబ్బులకు పార్టీలకు వెళ్తూ ఉంటారు. కానీ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే పద్ధతి ఇది కాదు. డిసెంబర్ 31 రాత్రికి వీలైనంత వరకు దేవుణ్ణి అంటే మీ ఇష్ట దైవాన్ని పూజించండి. లేదు మేము పూజించలేము అంటే కనీసం ఏదైనా సరే పండును దేవుడి ఫోటో ముందు పెట్టి ఒక్క నమస్కారం చేసుకొని ఆ పండును దేవుడి ప్రసాదంగా భావించి తినండి. మీకు రాబోయే కొత్త సంవత్సరం కొత్త అవకాశాలను ఇవ్వాలని, మీ జీవితం కొత్తగా మారాలని దేవుణ్ణి కోరుకోండి. ఇలా ఇంట్లోనే ఉండి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో దేవుడికి నమస్కారం చేసుకోండి. దేవుణ్ణి మనసులో తలుచుకోండి. అంతేగాని బయట తాగి తందనాలు ఆడొద్దు. పెద్దవారు ఎలాగో ఇంట్లోనే ఉంటారు, కానీ చాలామంది యాక్సిడెంట్స్ అంటే వయసులో ఉన్నవారు ఎంజాయ్ చేద్దామని బయటికి వెళ్తారు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. డిసెంబర్ 31 నైట్ చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కనుక మీ ఇంట్లో పిల్లలను డిసెంబర్ 31 నైట్ బయటకు పంపవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. కనుక ముందే జాగ్రత్త పడండి. మీ పిల్లలు బాధపడినా పర్వాలేదు. డిసెంబర్ 31న వారిని కట్టుదిట్టంగా ఉంచండి. బయటకు పంపించవద్దు. వారిని ఇంట్లోనే ఉంచి వారితో కూడా భగవన్నామ స్మరణ చెయ్యించండి. కనీసం దేవుడికి దండం పెట్టుకోమని చెప్పండి. కొత్త ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ఇలా చేస్తే సంవత్సరమంతా మీకే భగవంతుడి కరుణ కృప ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే డిసెంబర్ 31 నైట్న ఇంట్లోనే ఉండేవారు, బయటికి వెళ్ళేవారు అందరూ కూడా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తెచ్చుకుని తింటూ ఉంటారు. చాలామంది ఈరోజు బిర్యానీలు పంచిపెడుతూ ఉంటారు కూడా. ఈ ఒక్కరోజు కోసమే ప్రత్యేకంగా రోడ్డు ప్రక్కన స్పెషల్గా బిర్యానీ అమ్ముతూ ఉంటారు కూడా. కానీ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ఇలా చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తినవచ్చా తినకూడదా అనే విషయం చాలామందికి తెలియదు. మన సనాతన ధర్మం ఏం చెప్తూ ఉందంటే ఇలాంటి శుభకరమైన రోజుల్లో శుభకరమైన పనులు చేయమని చెప్తుంది. ఒక జీవిని బాధపెట్టి చంపి వండుకొని తినటం అనేది మంచి పని కాదు. కనుక డిసెంబర్ 31 నైట్ బిర్యానీలు తినకుండా ఉంటేనే చాలా మంచిది. ఇలా తింటే రాబోయే కొత్త సంవత్సరం మనకు కలిసి రాదు. ఒక జీవిని బాధ పెడితే ఆ ఉసురు మనకు ఎప్పటికైనా సరే తగులుతుంది. దీనినే కర్మ అంటారు. మంచి పనులు చేస్తే మంచి కర్మఫలం వస్తుంది. చెడ్డ పనులు చేస్తే చెడు కర్మఫలం మిగులుతూ ఉంటుంది. ఇదే ప్రకృతి ధర్మం. ప్రత్యక్షంగా చేసినా పరోక్షకంగా చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. కాబట్టి డిసెంబర్ 31న వీలైనంత వరకు బిర్యానీలు తినవద్దు. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అయితే అందరినీ బిర్యానీ తినకుండా మనం ఆపలేము. అంటే కొంతమంది ఇళ్లల్లో భర్త లేదా పిల్లలు మాట వినరు. డిసెంబర్ 31కి చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తింటారు. అలాగే కొంతమంది అందరూ తింటే చూసి ఆగలేక తినేస్తూ ఉంటారు. ఇలా డిసెంబర్ 31 నైట్ బిర్యానీలు తినేవారు ముందు ఒకసారి మనసులో దేవుణ్ణి అంటే ఇష్టదైవాన్ని తలుచుకోండి. అప్పుడు కర్మఫలం అనేది కొంతవరకైనా సరే తగ్గుతుంది. కాబట్టి వీలైనంత వరకు డిసెంబర్ 31 నైట్ నాన్ వెజ్ తినవద్దు. ఒకవేళ తినేవారు మాత్రం మనసులో తమ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. అందరూ ఇంట్లోనే ఉండండి. డిసెంబర్ 31 నైట్ 12 గంటలకు దేవుణ్ణి పూజించండి, లేదా భగవన్మామ స్మరణ చేసుకోండి, లేదా భగవంతుణ్ణి మనసులో తలుచుకోండి. ఇలా చేస్తేనే మీకు సంవత్సరమంతా బాగుంటుంది.
లేదంటే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ నింద మళ్ళీ దేవుడి మీద వేసిన ప్రయోజనం ఉండదు. కనుక కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో అనగా డిసెంబర్ 31 రాత్రికి అందరూ ఈ నియమాలు, ఈ జాగ్రత్తలు పాటించండి. అప్పుడే కొత్త సంవత్సరం మీకు కలిసి వస్తుంది. ఎంతో ఆనందకరమైన జీవితాన్ని కూడా గడుపుతారు. మరి తెలుసుకున్నారుగా? మీరు కూడా ఈ కొత్త సంవత్సరంలో పిల్లల్ని బయటికి పంపించకండి. అదేవిధంగా ఇంట్లో దైవనామ స్మరణ చేసుకుంటూ మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ ఆ దైవాన్ని ఈ సంవత్సరమైనా సరే మాకు ఏ బాధలు లేకుండా గట్టెక్కేలాగా దీవించమని కోరుకోండి. ఇలా చేసినట్లయితే మీకు తప్పకుండా ఈ సంవత్సరం మంచే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.